Backstage Pass, Institute of Gaming. For more details, contact 70939659659. మహిళల్లో మగవాళ్ళతో పోల్చుకుంటే మహిళల్లో రక్తహీనత సమస్య మరీ ఎక్కువగా ఉంటుందన్నమాట. రక్తలేమి సమస్య. అదేవిధంగా కొంతమందికి మూలశంక వ్యాధి ఉంటుంది, రక్తం పడేటువంటి మూలశంక వ్యాధి. సో బ్లడ్ లాస్ కావడం వల్ల కూడా రక్తహీనత సమస్య ఉంటుంది. అట్లే కొంతమందిలో ఈ పొట్ట ప్రేవుల్లో ఈ నులిపురుగులు ఉంటాయమ్మా. నులిపురుగులు ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈ రక్తహీనత సమస్య ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా రకరకాలైనటువంటి ఈ యొక్క కారణాల వల్ల ఈ యొక్క రక్తహీనత సమస్య కలుగుతుంటుందమ్మా. దీనికి మంచి రెమెడీస్ ఉన్నాయమ్మా. సో ఎవరికి వాళ్ళు తయారు చేసుకోదగ్గ హోమ్ రెమెడీ చెప్తాను చూడమ్మా. అన్నీ మనకు జస్ట్ మనకు తిని పదార్థం మాత్రం ఉంటుందమ్మా. తినుబండారం అని చెప్పుకోవచ్చు దీన్ని. ఎలాగంటమ్మా, ఒక 100 గ్రాముల బెల్లం తీసుకోవాలి. 100 గ్రాముల బెల్లంలో వేరుశనగలమ్మా, వేరుశనగలు వేయించేసేసి 100 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా తెల్ల నువ్వులను కాస్త వేయించేసేసి ఒక 100 గ్రాములు తీసుకోవాలి. రాగులమ్మ, రాగులను కూడా కాస్త వేయించేసేసి అదొక 100 గ్రాములు తీసుకోవాలి. బెల్లము, వేరుశనగ, తెల్ల నువ్వులు, రాగులు, ఈ 4 పదార్థాలమ్మా వీలుండి రోలు లాంటిది ఏదైనా నుండి దంచుకోగలిగేటువంటి పరిస్థితి ఉండి వసతి అనుకూలంగా ఉంటే రోట్లో వేసేసి మెత్తగా దంచుకోవచ్చుమా. అలాంటి వీలు కాకపోతే మిక్సీలో వేసేస్తే అంతా కలిసిపోతుంది. మంచి బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క రక్తలేమిని తగ్గించేటువంటి ఆహార ఔషధం రెడీ అయిపోతుంది. అందరూ వాడుకోవచ్చు, మాకు టేస్టీగా ఉంటుంది బాగా. సో ఆ విధంగా కలిసిపోయినటువంటి ఆ యొక్క ఆహార ఔషధం ఏదైతే ఉందో దాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి అమ్మా వీరినంత వరకు ఆహారానికి ఒక అరగంట ముందు వాడితే మంచిది. అరగంట లేదా 1 గంట ముందు ఒక 1/2 టీ స్పూన్ పౌడర్ నవిలి మింగేసి నీళ్ళు తాగడమమ్మా, లేకపోతే పాలు తాగొచ్చు. అందరూ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వాడుకోవచ్చుమా. చాలా అద్భుతంగా పనిచేస్తుంది, క్షేమదాయకంగా పనిచేస్తుంది. ఇంచుమించు అందరూ వాడుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. మరి ఏదన్నా ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ మరి వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు కొద్ది రోజుల పాటు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ ఎక్కువ రోజులు అయితే వాడుకోకూడదమ్మా ఇలాంటివి. సో మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు, క్షేమదాయకమైన ఔషధమ్మా, చాలా బాగా పనిచేస్తుందమ్మా ఇది. ఓకే సార్, జనరల్గానే పీరియడ్స్ టైమ్స్లో బ్లడ్ లాస్ అయినప్పుడు అమ్మాయిలకి 12% ఉండాలి అని చెప్తుంటారు కదా. నార్మల్గా అయితే అందరికీ 10, 9, 8 ఉంటుంది. సో ఇంట్లో ఏదైనా రెమెడీస్ ఉన్నాయా మనకి? చక్కగా నువ్వులు ఉండలు కానీ అలాంటివి ఏమైనా చేసుకొని, అంటే ఆహార పదార్థాల ద్వారా బ్లడ్ పెరిగేది ఏదైనా ఉందా? ఉందమ్మా. ఇప్పుడు ఈ బెల్లం ఇంతకుముందు చెప్పినది ఆహార పదార్థాలతో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ పళ్ళతో కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే ఫ్రూట్స్తో కూడా బ్రహ్మాండమైనటువంటి ఈ రక్తలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. అంటే బ్రహ్మాండమైనటువంటి ఔషధాన్ని తయారు చేసుకుని ఆ యొక్క రక్తలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. దీనికి ఒక మధ్య రకమైనటువంటి యాపిల్ పండమ్మా. యాపిల్ పండు ఒక మధ్య రకం తీసుకొని ఒక చిన్నది టమాటా పండమ్మా. మధ్య రకం యాపిల్ పండు, ఒక చిన్నది టమాటా పండు. మధ్య రకం అంటే కొంచెం చిన్న సైజ్ లో ఉన్నదనా? మరీ పెద్దది కాకుండా మరీ చిన్నది కాకుండా మీడియం సైజు యాపిల్. సో ఒక చిన్నది ఒక టమాటా పండుమా. అంటే దాంట్లో సగం ఉంటే సరిపోతుంది. 2 ముక్కలు చేసేసి మిక్సీలో వేసేసి మొత్తం బాగా చేసేసి కలిపేసేయాలమ్మా. ఆ కలిపేసిన తర్వాత ఫిల్టర్ చేసేయాలమ్మా. కాస్త నీళ్లు కలిపేసేస్తే బాగా మొత్తం కలిసిపోతుంది. దాన్ని ఫిల్టర్ చేయాలన్నమాట. ఆ విధంగా ఫిల్టర్ చేసిన తర్వాత అందులో ఒక స్పూను నిమ్మకాయ రసం, ఒక చెంచా బెల్లం కలిపేసి రోజు ఒక్కసారి తీసుకోవడం వల్ల కూడా చాలా త్వరగా పనిచేస్తుందమ్మా. హిమోగ్లోబిన్ మరి అంత తక్కువ శాతంలో ఉన్నటువంటి వాళ్ళలో కూడా చాలా తక్కువ శాతంలో ఉన్నటువంటి వాళ్ళలో కూడా అత్యంత త్వరగా శీఘ్రంగా సత్వరం వెంటనే హిమోగ్లోబిన్ పెంచేందుకు వాడేటువంటి ఈ యొక్క ఆహార ఔషధాల్లో ఇది కూడా ప్రధానమైనటువంటి ఆహార ఔషధం అమ్మా. కేవలము యాపిల్ పండు, టమోటా పండు, నిమ్మరసము, బెల్లం ఇట్లా చేసుకోవచ్చు. ఇంకోటి కూడా చెప్తాను చూడమ్మా. ఇది నేను డ్రై ఫ్రూట్స్తో కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు ఫ్రూట్స్తో చెప్పాను కదమ్మా, డ్రై ఫ్రూట్స్తో కూడా ఒకటి చెప్తాను చూడండి. ఈ డ్రై ఫ్రూట్స్ ఎలా చేసుకోవాలంటే మా రాత్రిపూటమా ఒక 3 ఎండు ఖర్జూరం కాయలు తీసుకోవాలి. తెలుసు కదమ్మా డ్రై డేట్స్. ఎండు ఖర్జూరం కాయలు తీసుకొని నలగొట్టేసేసి లోపల విత్తనాలు ఉంటాయమ్మా. విత్తనాలు తీసేసి పై పెచ్చులు మాత్రమే 1 కప్పు వాటర్లో వేసేయాలి. దాంతోపాటు ఒక 15 to 20 కిస్మిస్ అందులో వేసేయాలమ్మా. కేవలం ఇంతే. 3 ఎండు ఖర్జూరం కాయలు నలగొట్టి చేసుకున్నటువంటి ఆ యొక్క పెచ్చులు, ఒక 15 to 20 కిస్మిస్.
రాత్రిపూట ఒక పాత్రలో కప్పులో వేసేసి మూత పెట్టేసేసి పొద్దున పూట పరిగడుపుందమ్మా, ఉదయం మొహం గడిగిన తక్షణమే ఈ యొక్క ఔషధం తీసుకోవాలి. సో ఉదయానికంతా ఈ పెచ్చులు కూడా కొంచెం లావు అయిపోయేసేసమ్మా ఆ చప్పగా తయారైంటాయమ్మా. సో ఆ పెచ్చు ఆ కర్బూజంలో ఉన్నటువంటి ఆ చక్కెర శాతము, చక్కెర కంటెంట్, స్వీట్ కంటెంట్ అంతా వాటర్లోకి వస్తుంది. సో అది నవిలు మింగేసేయాలి. అదేవిధంగా కిస్మిస్ కూడా బాగా లావుగా తయారైపోయింటాయమ్మా. కిస్మిస్ నవిలు మింగేసేసి ఆ కప్పులో నీళ్ళు ఉన్నాయి కదమ్మా, ఆ నీళ్ళు తాగేసారు. సో ఈ రోజు ఉదయం పూట పరిగెడుపునే ఈ విధంగా చేయడం వల్ల కూడా చాలా త్వరగా సమర్థవంతంగా మరి ఆ యొక్క బ్లడ్ ఇంప్రూవ్మెంట్ వచ్చేసి, అంటే హిమోగ్లోబిన్ ఇంప్రూవ్మెంట్ జరిగేసి బాగా రక్తలేని సమస్య తగ్గిపోతుందమ్మా. ఇది కూడా దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ప్రాబ్లం అయితే జనరల్గా ఉండదమ్మా. ఒకటి క్షేమదాయకంగా పనిచేస్తుంది, మరి అన్నీ మనకి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ ఈ యొక్క ఔషధాన్ని మాత్రం అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతులమా, ఈ ఖర్జూరం కాయలు, కిస్మిస్తో తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ ఔషధాన్ని మాత్రము ఓవర్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, తర్వాత ఈ కొలెస్ట్రాల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు కానీ, రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు మాత్రం వాడుకోవాలి. అంటే పరగడుపుతోనే తింటున్నాం కాబట్టి ఏమైనా కొలెస్ట్రాల్ పెంచేటువంటి అవకాశం ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవాలి. అది ఎగ్జాక్ట్లీ ఖర్జూరం అవాయిడ్ చేయమని వద్దమ్మా. ట్రైగ్లిసరైడ్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి వీళ్ళు మాత్రం షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క ఖర్జూరము తర్వాత కిస్మిస్ ప్రయోగం